కొన్ని రోజుల క్రితం ఓ రేంజ్లో హడావిడి చేసిన బెంగళూరు రేవ్ పార్టీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్న పోలీసులు ఎండీఎంఏ మెడికల్ రిపోర్ట్ను కూడా యాడ్ చేశారు. ఈ కేసులో హేమతో పాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు వివరించారు. ఛార్జిషీట్లో రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని పేర్కొన్నారు. మొత్తం 1086 పేజీల ఛార్జిషీట్ దాఖలైంది. అయితే పోలీసులు ఇచ్చిన తాజా ఛార్జిషీట్తో ఈ కేసు వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. బెంగళూరు రేవ్ పార్టీలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని ఇటీవల హేమ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆమె కొన్ని రిపోర్ట్స్ను కూడా మీడియా సమక్షంలో చూపించింది. కానీ తాజాగా బెంగళూరు పోలీసులు మాత్రం ఛార్జిషీట్లో ఆమె పేరును చేర్చడంతో హేమకు షాక్ తగిలినట్టయింది. మరోవైపు ఛార్జిషీట్లో తన పేరు రావడంపై హేమ రియాక్ట్ అయింది. పోలీసులు ఇచ్చిన ఛార్జిషీట్లో నా పేరున్నట్టు తెలిసింది. నేను డ్రగ్స్ తీసుకోలేదు. నేను అసలు శాంపిల్స్ కూడా ఇవ్వలేదు. నేను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ విసిరింది. కానీ ఓవైపు హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు పేర్కొనడం, మరోవైపు హేమ మాత్రం డ్రగ్స్ తీసుకోలేదంటూ ఛాలెంజ్ విసిరడంతో ఈ వ్యవహారం ఎటువైపు వెళ్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక ఇదే కేసులో హేమ ఇప్పటికే బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అనంతరం బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక డ్రగ్స్ కేసులో పట్టుబడ్డంతో హేమను సస్పెండ్ చేయగా ఆగస్టులో ఆ సస్పెన్షన్ను ఎత్తివేసింది.